ఒక 1 month బ్యాక్ ప్రీ స్కూల్స్ లో హెల్త్ క్యాంప్స్ కండక్ట్ చేశాం. జనరల్ గా ఈ హెల్త్ క్యాంప్స్ లో మనము హైట్, వెయిట్, దాని తర్వాత వైటమిన్ డెఫిషియన్సీస్ ఏమైనా ఉంటే వాటి గురించి ఎగ్జామినేషన్ చేస్తాం. అందులో ముఖ్యంగా మనం ఐస్, స్కిన్, హెయిర్, నెయిల్స్, లిప్స్, టంగ్ ఇలా అన్ని చూస్తాం. అయితే నేను ఈసారి ఖచ్చితంగా ఈ చెడ్డీ బడ్డీ క్యాంపెయిన్ చేస్తున్నా కాబట్టి డైపర్ ఏరియాని కూడా క్షుణ్ణంగా పరీక్షించాలి అని చెప్పి ఇన్సిస్ట్ చేశాను. ఎందుకంటే ఈ యంగ్ ఏజ్ గ్రూప్ లో మనం ఈ కండిషన్స్ ని పికప్ చేయగలిగితే సరైన సమయంలో దీనికి ట్రీట్మెంట్ అందించవచ్చు అని. అయితే అలా ఒక 100 మంది ప్రీ స్కూల్ చిల్డ్రన్ ని స్క్రీన్ చేస్తే అందులో ఒక 5 మందికి ఈ సర్జికల్ ఇబ్బందులు అనేవి కనపడ్డాయి. సో అది గుర్తించడం వల్ల వాటిని అర్లీగా డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ చేయగలిగాం. సో మనము చాలా సార్లు ఈ చిన్నపిల్లలు వచ్చే సర్జికల్ వ్యాధులు అంత కామన్ కాదేమో అనుకుంటాం. కానీ ఇక్కడ చూసారా, 100 మందిని స్క్రీన్ చేస్తే ఒక 5 మందికి ఇబ్బందులు ఉన్నాయి. ఇవి సొసైటీలో చాలా కామన్ గా కనపడేవి. కాకపోతే అవేర్నెస్ లేకపోవడం వల్ల వీటిని గుర్తించలేకపోతున్నాం. లేదా కొంతమంది గుర్తిస్తున్నారు కానీ గైడెన్స్ లేకపోవడం వల్ల వీటికి ట్రీట్మెంట్ ఎప్పుడు చేయాలో తెలియక డిలే చేస్తున్నారు. అలా డిలే చేసి చాలా లేట్ గా వస్తున్నారు. సో మనం ట్రీట్మెంట్ చేసుకోగల కండిషన్స్ ఇలా మిస్ చేయడము, లేట్ గా ట్రీట్మెంట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అందుకే ఈ అవేర్నెస్ క్యాంపెయిన్ స్టార్ట్ చేశాను. ఈ వీడియోస్ చూసిన తర్వాత మీ పిల్లాడికి ఏదైనా ఉందనే అనుమానం మీకు కలిగింది అనుకోండి, నియరెస్ట్ పీడియాట్రిక్ సర్జన్ ని కలవండి. లేదా మీ ఫ్రెండ్స్ కి ఈ వీడియో ఉపయోగపడుతుంది అనిపించింది అనుకోండి, మీ ఫ్రెండ్స్ కి కూడా ఈ వీడియోస్ షేర్ చేయండి.